ఈరోజు కన్నుల పండగల శ్రీరాముల వారి కళ్యాణం. అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం. అయోధ్యలో జన్మించిన శ్రీరాముడు, మిథిలా నగరంలో జన్మించిన సీతాదేవి. వారి కలయిక ఒక సాధారణ వివాహం కాదు. అది ధర్మానికి, సత్యానికి, శాంతికి ప్రతీక. జనక మహారాజు యజ్ఞ వేదికపై శివుని మహాధనుస్సును ఎత్తి విరిచిన శ్రీరాముడు, సీతాదేవిని వరంగా పొందిన ఆ మహాఘట్టం మనకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులు, టీడీకే ఎమ్మెల్యే, దంపతులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ మరియు పట్టణ ప్రముఖులు, మహిళలు భక్తితో పరవశించారు. బిఎస్ న్యూస్. అశ్వపూర్వామృతమస్యామస్తినాథ ప్రబోధినీం ప్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ. ఓం స్వస్త్యాదేవహత్రాణాం దిగగురుదేవత్యానాం ఆగతాంతరాత్మర్వేత్వపఠానాం ఆయుష్పదకమలాలవంత్యా ఆరుదేవరాములవంత్యా లక్ష్మీవృతమన్యసాధారణే जाते श्री रघुनाथस्य चरणं तेजादिरं मंगलम् समूर्ते सावधान सुलग्ने सावधान స్వామివారికి అక్షతారోపణ జరుగుతుంది. చాలా విశేషం అన్నమాట. మామూలుగా చెప్తారు, జానక్య కమలాంజమంజలపుటే యాపద్మరాగాయుతాః అంటే జానకీదేవి తన ఎర్రని చేతులతోటి స్వామి మీద అక్షతారోపణ చేస్తుందంట. అవి కెంపులుగా మారినాయట. న్యస్త రాఘవ మస్తకేజ విలసత్ కుంద ప్రసూనాయుతాః అవి రాముడి తల మీద పడే మధ్యలోనే వైడూర్యాలుగా మారినాయట. శస్తా కోమల కాయకాంతి కలిత యాయింద్ర నీలాయుతాః అట్లాంటి కోమలమైనటువంటి కాంతితో పడేటప్పటికే అవి ఇంద్రనీలాలుగా మారినాయట. ఇంద్రనీలాలు కాదు, పగడాలు కాదు. ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. దాన్నే మళ్ళా ఆలస్యం కాకుండా, ఇబ్బంది కాకుండా కూర్చోవాలి, త్వరగా కూర్చోవాలి. ఎన్నికల వాళ్ళు కనపడకుండా ఉంది. మళ్ళా భక్తులకు వాళ్ళ ద్వారా ఇబ్బంది పడకూడదు. మన ద్వారా ఇంతసేపు చేసుకుని మనకు అవకాశం వస్తుంది. ఆరు ఇచ్చిన తర్వాత అందరూ పైకి రావచ్చు. ప్రసాదం తీసుకున్న తర్వాత సత్యవాక్య పురాణాయ నమః పురుషోత్తమాయ నమః మాయా మానుదేవతాయ నమః మహాదేవాది పూజితాయ నమః సేతుకృతాయ నమః ఓం జితహారాశయ